అదే సమయంలో ఈ యుద్ధం కారణంగా అనేక రకాల సమస్యలు ఉత్పన్నం కాబోతున్నాయి. సామాన్యులకి ఇప్పటికే భారం తీవ్రంగా ఉన్నటువంటి తరుణంలో యుద్ధం కారణంగా అనేక రకాలైనటువంటి భారాలు పెరగడం అనివార్యం. యుద్ధం పేరు చెప్పి దళారులు కానీ వ్యాపారులు కానీ యథేచ్ఛగా ధరలు పెంచేసేటువంటి ముప్పు ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రభుత్వం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు అన్నింటినీ ఉపయోగించుకోవాలని కార్పొరేట్లు వ్యాపారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. నిన్న ఒక ఉదాహరణ, రిలయన్స్ సంస్థ, ఇండియాలోనే రిచెస్ట్ ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ నిన్న ఆపరేషన్ సింధూర్ ట్రేడ్ మార్క్ కోసం ప్రయత్నం చేసిందండి. ఏమనాలి దీన్ని? ఆపరేషన్ సింధూర్ ఒక జీవన్మరణ సమస్యగా దేశం మీద తీవ్రవాదులు విరుచుకుపడుతున్నటువంటి తరుణంలో దాన్ని అంతటిని నియంత్రించాలని, తీవ్రవాద మూకలకి అడ్డుకట్ట వేయాలని భారత ప్రభుత్వం, భారత దళాలన్నీ ప్రయత్నం చేస్తుంటే రిలయన్స్ వాళ్ళ వ్యాపారం చూడండి. ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని ఉపయోగించుకుని ఆ పేరుతో తాము లాభపడాలి, దాన్ని ట్రేడ్ మార్క్గా వాడుకుని ఇతర ప్రయోజనాలు పొందాలి అన్నది వీళ్ళ యత్నం. చూడండి ఎంత విడ్డూరమైనటువంటి వ్యవహారమో. శవాల మీద పేలాలు ఏలుకునేటువంటి రకాలు అంటారు చూసారా, ఆ స్థాయికి రిలయన్స్ సంస్థ దిగజారింది. దాంతో ప్రజలు చాలా తీవ్ర స్థాయిలో రిలయన్స్ని దుయ్యబట్టడం మొదలుపెట్టారు. ఒకవైపు ఏమో ఆర్ముడ్ దళాలు చావో రేవో అన్నట్టుగా పాకిస్తాన్ ఫోర్సెస్తో తలపడుతుంటే దాన్ని ఉపయోగించుకుని లాభాలు గడించే ప్రయత్నానికి నువ్వు దిగజారుతావా అంటూ రిలయన్స్ మీద తీవ్ర స్థాయిలో జనం మండిపడ్డారు. అప్పుడు చివరికి అది ఒక ఉద్యోగి చేసినటువంటి ప్రయత్నం, మా సంస్థది కాదు, మేము ఆ అప్లికేషన్ నుంచి విరమించుకుంటున్నాం, అలాంటి ప్రయత్నం చేయటం లేదు అంటూ రిలయన్స్ సంస్థ వెనక్కి రావాల్సి వచ్చింది. తన ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చింది జనాగ్రహానికి తలొగ్గి. ఇది పరిస్థితి. ఎట్లా ఉంటే వ్యాపారులు ఈ రీతిన ప్రతిదీ లాభాల కోసం ప్రయత్నం చేస్తారనడానికి ఇదొక ఉదాహరణ. వ్యాపారికి లాభమే ముఖ్యం, జనం ఏమయ్యారు, దేశం ఏమయ్యారు, ఇలాంటివన్నీ వాళ్ళకి అవసరం ఉండదు. అదొక తార్కాణం ఇది. కాబట్టి రేపు యుద్ధం ముదిరితే గనక, మరింత తీవ్రతరం అయితే గనక ఆ పేరు చెప్పి అనేక మంది ప్రజలు సామాన్యుల్ని పిండేసే పరిస్థితికి వస్తారు. అలాంటిది రాకుండా కూడా దేశం తగినంత జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భావోద్వేగాలు రెచ్చగొట్టడం, పాకిస్తాన్కి వ్యతిరేకంగా అచ్చేయండి ఇచ్చేయండి అంటూ పోస్టులు పెట్టడం ఇదంతా ఒక భాగం. కానీ ఇప్పుడు దానికన్నా ముఖ్యమైనటువంటిది ముందు దేశాన్ని, దేశ ప్రజల్ని పీడించేసేటువంటి శక్తులకు కూడా అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.